అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఎర్రబెల్లి సారి పెట్టిండు కండ నీళ్లు. చైర్మన్ పీఠంపై కుట్ర చేసిరట కాంగ్రెస్ వాళ్ళు. మల్లారెడ్డి కోడలు చేసింది డాన్స్. చూస్తే అయిపోవాల్సిందే ఎవరైనా ఫ్యాన్స్. ఎలకొచ్చింది పానీపూరిలా. పాపం తిన్నోల పరిస్థితి ఏందుల్లా. బుడ్డోడు స్క్రూ పెట్టుకున్నాడు చెవులా. ఇంటోళ్ళని పడేసిండు మస్తు పరేషాన్లా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మళ్ళీ కాక అదేనుల్లా మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి పైకొచ్చిన మల్లారెడ్డి మస్తు అంటే మస్తు ట్రెండింగ్లో ఉన్నాడు. మైకు పడితే మస్తు అంటే మస్తు నవ్విచ్చిండు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా మల్లారెడ్డి మజాక్లను చూసినాం కదా. అయితే ఇప్పుడు మల్లారెడ్డి కాకను మించి వాళ్ళ కోడలు ట్రెండింగ్లకు వస్తుందిలా. ఇంతకు ఏం చేసిందంటారా? ఆవు మల్లారెడ్డి సారోళ్ళ కోడలే, మల్లారెడ్డి సారోళ్ళ కోడలే గీమే. వావ్ 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 అద్దర కొట్టిందిలే మేడం డాన్స్. భరత వేదమున అని పాట వస్తుంటే అద్దిరిపోయే స్టెప్పులతోని దుమ్ము దుమ్ము లేపిందిలే. అగ చూడుండ్రి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఎంత మంచిగా హుషారుగా డాన్స్ చేసిందో. అయినా గిప్పుడేం ప్రోగ్రాం ఉన్నది మేడం, గిప్పుడెందుకు డాన్స్ చేసిందంటే మొన్న మల్లారెడ్డి యూనివర్సిటీలా శివరాత్రి వేడుకలు జరిగినాయి కదా నుల్లా. అక్కడికి వాళ్ళ మామయ్య మల్లారెడ్డితోని కలిసి హాజరైన ప్రీతిరెడ్డి మేడము ఇగో గిట్లా డాన్స్ చేసిందన్నట్టు. అట్లని మల్లారెడ్డి సార్ ఏమన్నా మౌనంగా ఉన్నాడా అంటే సారు కూడా పాల్గొన్నాడు, అందరినీ నవ్వించిండు. కానీ మల్లారెడ్డి సారే మంచి టాలెంట్ పర్సనే అంటే సారుకు మించిన టాలెంట్ పర్సన్ వాళ్ళు ఉన్నారు పోన్రి వాళ్ళ ఇంట్లో అని అనుకుంటున్నారు ప్రీతిరెడ్డి మేడం డాన్స్ చూసిన పబ్లిక్. కారు పార్టీ లీడర్ ఎర్రబెల్లి సారు ఎట్లుంటాడుల్లా, మస్తు అంటే మస్తు జోష్కుంటాడు, జోష్గా మాట్లాడతాడు. మైక్ పడితే చాలు మస్తు జోకులు చేస్తాడు. పక్క పాటోల మీద పంచులేసి పబ్లిక్ తోని సప్పట్లు కొట్టించుకుంటాడు. ధూమ్ ధామ్గా అంటే ధూమ్ ధామ్గా రాజకీయాలు చేస్తాడు కదా. అయితే కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి, పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. అయ్యో ఎర్రబెల్లి సారేంది ఏడుస్తున్నాడు, కండ్ల పొంటి నీళ్లు తీస్తున్నాడు. కార్యకర్తలకు ఏం చెప్పాలి, నేను ఏం చెయ్యాలి, అసలు రాజకీయాలలో ఉండాలన్నా పోవాలా అని షాకింగ్ మాటలు మాట్లాడుతున్నాడు. రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి సారు పక్కన లీడర్లు కూడా అంత దుఃఖంతోనే ఉన్నారు. అసలు ఏమైంది అని అంటే తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన ముచ్చట గురించే గిట్లా ఏడ్చిండుల్లా. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 7 వార్డులను గెలుచుకున్నది కదా నుల్లా. అయితే ఆఖరికి వచ్చేసరికి పరిస్థితి తారుమారాయే. చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి పోయింది గంతే. మా కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అంతా తొండి చేసి పోలీసుల ముంగట పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, అరెస్టు చేసిర్రు, చైర్మన్ పీఠం ఎత్తుకోపోయినరు. అసలు ఇది ఎక్కడి న్యాయం అనుకుంటా బాధపడబట్టిండు. రోడ్డు మీద ధర్నా చేస్తే పెద్ద లొల్లైంది గాని మున్సిపల్ ఎన్నికలు చేయంగా భలే కీస్లాటలైనవి పోన్రి. రాష్ట్రంలో చాలా దిక్కుల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు కొట్టుకోవడమే గాక లీడర్లు ఏడ్చేదానికి వచ్చిందంటే అర్థం చేసుకోండి రాజకీయాలు ఎట్లా నడిచినాయో, లీడర్లు ఎట్లా నడిపించిర్రో. పైకి ఉన్నదంటే చేతులు ములములంటే కావచ్చు కొంతమంది పోరళ్లకు. రోడ్డు మీదకి వచ్చి రయ్యమని ఉరికించుకుంటా స్టంట్లు చేసుకుంటా హీరో లెక్క ఫోజులు కొడుతుంటారు. అరే రోడ్డు మీద జనాలు ఉంటారు, ఎవరికన్నా టక్కర్ అయితే పరిస్థితి ఘోరంగా ఉంటుందనే సోయ కూడా ఉండదుల్లా. ఢిల్లీలో గసంటూ కవరగాన్ని స్పాట్లన్నీ దొరకబట్టిల్లు పోలీసులు. అగగ పట్టుకోండి ఆగబట్టుల్లి. అబ్బర కొడుక దొరికిండు పో బిడ్డ. ఓర్ వారి స్టంట్లు చేయడానికి నీకు ఇంకేడా జాగా దొరకలేదా? ఇక్కడ గింత మంది ఉంటే మా నడిమిట్లకు వచ్చి చేయాలనా అని వాడిని కొట్టవేయాలి అక్కడ ఉన్న పబ్లిక్. అసలు అక్కడ ఏమైందనంటే మొన్న టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోగానే ఢిల్లీలో క్రికెట్ ఫ్యాన్స్ రోడ్డు మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళ లొల్లిలో వాళ్ళు ఉంటే పానకంలో పుడకలెక్క ఈ మోతే వారు ఒక బైక్ వేసుకొని బుర్రమని రేస్ చేసుకుంటా మందిని పరిశాన్ చేస్తుంటే పోలీసులు మాటేసి వలేసి అడవి పందిని దొరకబట్టిల్లు. సాయంత్రం కాగానే చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కొంతమందికి పానీపూరి అంటే మస్తు ఇష్టం. పానీపూరి బండి కాడికి పోయి వాడు పూరికి రంధ్రం చేసి అందులో చింతపండు మసాలా నీళ్ళు ఇస్తుంటే గుటుక్ గుటుక్ మనం మింగుతుంటారు. మధ్యలో భయ్యా తొడ ప్యాస్ దాలో అని అడిగి మరి లొట్టలేసుకుంటూ తింటారు. అయితే పూరిలో నింపే ఆ పానీ కహాని ఏందో తెలిస్తే
వామ్మో అని జడుచుకుంటారు. ఆగో 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 ఏందది? ఊర్ని ఎలుక లెక్కనే ఉన్నది కదా. పానీపూరిల నుంచి ఎలుక బయటకొచ్చి ఊరుకుతున్నది చూసిన రానుల్లా. ఓర్ని అన్నాలం పాడుగాను. పానీపూరి టిన్నులా గా ఎలుక ఏడికెళ్ళొచ్చింది. గా ఎలుక పడ్డ నీళ్లను ఎంతమంది లొట్టలేసుకుంటా మింగిన్లో ఏం పాడో. గా వాళ్ళు పానీపూరి తినుకుంటా వీడియో తీసుకుంటుంటే కిచ్చకిచ్చమని ఏదో సప్పుడైందట. ఏందా సప్పుడని పానీపూరి డబ్బాలకు తొంగి చూసి షాక్ అయిన్లు. ఎంటనే గా బండోడు ఆ ఎలుకను బయటకు దియ్యంగానే అది చెంగుమని ఉరికింది. ఆ తర్వాత గా నీళ్లను కూడా పారవోసిండట. అమృత్సర్లో జరిగింది గీ ముచ్చట. షెవ్వా గింత ఘోరమా అనుల్లా. గా వాళ్ళు చూడకపోతే ఏందన్నట్టు పరిస్థితి అని అంటున్నారు గీ పానీపూరి లవర్సు. ఇగో ఇక్కడ ఏమైతున్నదో చూడుండ్రి. అక్కడ ఎలుకలు తిరుగుతుంటే గిక్కడ ఏకంగా పామే వచ్చింది. గీ పసిరిక పామును చూడంగానే పానీపూరి తినేతందుకొచ్చిన జనాలు గజ్జుమన్నారు. లాస్ట్కు గా అన్నెవలో దాని తోక పట్టుకొని ఒక వాటర్ టిన్నులేసిండు. పానీపూరి బండి మీద ఎలుకలు తిరుగుతున్నాయన్న సంగతి దానికి కూడా ఎరకైనట్లున్నది అని అంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. పబ్లిక్ చూస్తున్నారా? బయటి ఏమన్నా తినేటప్పుడు చూసుకోండి మరి. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు చేస్తారు కొంతమంది. ఏదో వేడి నీళ్లకు సన్నీళ్ళ లెక్క సాయం చేస్తారు అని ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు కొంతమంది లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు పోలీసులు. వాళ్ళేమో అసలు కంటే కొసరెక్కువ అన్నట్టు వచ్చిపోయేటోళ్ళ ఫోటోలు తీసి చలాన్ లేసుట్లా మునిగిపోయినరు. హైదరాబాద్ సిటీలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పనులు అవుతున్నాయి. అటు నుంచి పోయే వాళ్ళని ఆపి ఇంకో రూట్లో పోమ్మని చెప్పుకుంటా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. అయితే అగో అక్కడ వాళ్ళని చూసిల్లా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ ఫోన్లతో వచ్చిపోయే వాళ్ళ బండ్లను పట్ట ఫోటోలు తీస్తున్నారు. అచ్చం పోలీసులు గసిరిచ్చినట్టే గసిరుకుంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అసలు ట్రాఫిక్ పోలీసులే కాదుల్లా, ఆ ఏరియాలో ట్రాఫిక్ కంట్రోల్ చేసుట్లా పోలీసులకు వీళ్ళు హెల్ప్ చేసి వాలంటీర్లట. చుట్టమై వచ్చి దయమై పట్టినట్టు హెల్ప్ చేసేందుకు వచ్చిన వాళ్ళు పోలీస్ డ్రెస్లు వేసుకొని తొవ్వంట పోయే వాళ్ళ ఫోటోలు తీసుకుంటా హల్చల్ చేస్తుంటే డౌట్ వచ్చి అసలు ఎవరయ్యా మీరు అని అడిగితే అసలు ముచ్చట బయటకు వచ్చింది. ఏం పేరు మీ పేరు? అహ్మదా. మరి దాని మీద ఏముంది? ఫోటోలు ఎందుకు దింపుతారు మీరు? ఎవరు దింపమన్నారు మిమ్మల్ని ఫోటోలు? అయ్యా పోలీస్ సార్లు చూస్తున్నారా? దారిన పోయే దానయ్యల సుత మా మీద రుబాబు చూపెడుతున్నారు. ఏంది లొల్లి అని మొత్తుకోవట్టిరు ఆ రూట్లో పోయే ప్రయాణికులు. మామూలుగా ఇంటి ఎదురుంగోళ్ళతోటో పక్కింటిలతోటో లొల్లుంటే ఈ ఇంటి చెత్త ఆ ఇంటి కాడ ఓసుడు, ఆ ఇంటి చెత్త ఈ ఇంటి ముంగటేసుడు, అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టుకొని కయ్యం పెట్టుకున్నాడు కామన్ కదా. కానీ ఇక్కడ చూడుండ్రి ఎవరి మీద కోపంతో ఎవరేం చేసిర్రా. ఏందుల్లా వీడియో రివర్స్ లో వేస్తున్నారా? ఏర్న చెత్తనంతా కింద గుమ్మరిచ్చినట్టు అనుకునేరు కాదుల్లా, చెత్త ఎత్తాల్సిన మనిషే చెత్త గుమ్మరిచ్చిపోతున్నాడు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లో ఉన్న తల్హా అనేట ఆయన జ్యూస్ దుకాణం ముంగట ముచ్చటగిది. ఈ దుకాణం ఎదురుగా ఇంకో జ్యూస్ దుకాణం ఉన్నదట. అయితే ఆ దుకాణంలో ఎవ్వరు జ్యూస్ కొంటలేరట గాని తల్హా దుకాణంలో మాత్రం పుట్టెడు గిరాక అవుతుందట. అందుకని కచ్చి కొద్దీ ఆ దుకాణమే లేకుండా చేయాలని గిట్లా మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చి చెత్త గుమ్మరిచ్చిండు అన్నట్టు. మళ్ళీ ఇంకా ఉల్టా తలహా మీదనే పరిసరాలు పాడు చేస్తున్నాడని కేసు పెట్టేసరికి చెక్కింగ్కి వచ్చిన పోలీసులు సీసీ కెమెరా చూస్తే చెత్త ఎత్తాల్సిన వాళ్ళే చెత్త వారేసిర్రని తెలిసి తీరా ఆరాధిస్తే అసలు కథ ఎరికేందన్నట్టు. ఇక చూడుండ్లు ఎట్లున్నారో కొందరు జనాలు. అరే గిరాకీ రావాలంటే క్వాలిటీతోని అగ్గోల మాల అమ్మాలి గాని గివ్వేం పిచ్చి చేష్టలు అనుకుంటా శినిగిన కవర్ మోకపోడెక్కన్నో అని తిట్టవాటిర్రట ఈ చెత్త ముచ్చట తెలిసిన అక్కడోళ్ళు. అయ్యలు అవ్వలు చిన్న పిల్లగాళ్ళున్నోళ్ళు ఈ వార్త మీకోసమే నుల్లా. కండ్లు పెద్దవి చేసి చూసి చెవులు రిక్కిచ్చినుండ్రి, జాగ్రత్త పడుండ్రి. అగో గంతగాన ముచ్చటేందమ్మా అంటారా? చూడుండ్రి మీరే. గమనించిన రానోళ్ళ పిల్లగాని చెవులో ఏమున్నదో స్క్రూనే. మరి చెవుల జీబీ తీసుకుందాం అనుకున్నాడో లేకుంటే ఈనంగా ఇరికిచ్చి ఆనంగా తీద్దాం అనుకున్నాడో గాని ఆడుకుంటా చెవులో పెట్టుకుంటే అటే ఇరికింది అది పాడై. ఆయనతో చెవిన పడతలేదని ఏడుస్తుంటే ఏందని చూసేసరికి ఏదో పురుగు లెక్క అనిపించి దబ్బ డాక్టర్ దగ్గర కురుకొస్తే చెవుల కెమెరా పెట్టి చూసి స్క్రూ లూజ్ పని చేసిండు మీ ఓడని చెప్పి స్క్రూ తీసిండు ఇట్లా డాక్టరు. వియత్నాంలో జరిగింది ఇది. ఇంకా నయం అదృష్టం మంచుకుండి పైనే ఆగింది.
పుసుక్కున పురాగ లోపలికి జొరితే ఎంత ఆగం కథ ఉండునో ఏం కథనో పోన్రి. పబ్లిక్ ఇంట్లో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు చూస్తున్నారు కదా పొలగాన్ల వేషాలు ఎట్లుంటాయో, జర ఎప్పటికొక నజరేసి పెట్టుర్రి పిల్లల మీద. కానీ ఏం పొలగాన్లుల్లా పాడయి ఉన్న జాగాలు ఉండరు, లేనితోటి తలిగించుకొని అబ్బాయిలను ఆగం చేస్తుంటారు. ఇట్లా ఇంకా నయం ఎట్లా స్క్రూ పెట్టుకున్నా కదా అని స్క్రూ డ్రైవర్ పెట్టి లోపల దాకా ఫిట్ చేసుకోలే. ఇంకా నీ పొలగా అనుకున్న వాడేతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లా సీసీ కెమెరాలు ఉన్నా భయపడతలేరు, చిన్న చిన్న దుకాణాలల్లో సీసీ కెమెరాలు ఉన్నా భయపడతలేరు, గల్లీ టర్నింగ్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నా భయపడతలేరు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకే భయపడతలేరు దొంగ బద్మాష్ గాళ్ళు. ఏదైతే అది అవుతుందని చూడుండ్రి, ఇక్కడ దొంగలు ఎట్లా బడితెగించి దొంగతనం చేసిర్రా. ఇంటికి తాళం ఎత్తే జాలుల్లా కండ్లల్లా నిప్పులు పోసుకుంటున్నారు దొంగ బడివేగాన్లు. ఇక చూడుండ్రి, ముగ్గురు దొంగలు మంచిగా చదురుకొని ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఎట్లా ఇంట్లో జొరబడి ఏం ఎత్తుకపోయినరో. ఓష్ని అన్నాలం పాడుగాను, మీ చేతులకు చక్కెర రాను కదరా బడివేగాన్లారా, ఎంత పని చేస్తుర్రా చూసిన్రా నుల్లా. తాళం వలగొట్టి ఇంట్లో జొరబడి దొంగలు బీరువా వలగొట్టి సొమ్ములు ఎంకులాడితే లేట్ అవుతుందని ఏకంగా బీరువానే ఎత్తుకొని బయటకు వచ్చిండ్రు. మళ్ళా చూడుండ్రి, ముగ్గురికి మోయరాట్లేదని ఇద్దరే పట్టుకొని ఎంత స్పీడ్గా వారిపోయినరో. ఇది వరకు ఇంటికి తాళం పెడితే దొంగలు కూడా తాళం వలగొట్టాలంటే భయపడేది, కానీ ఇప్పుడు ఇంట్లోకి పోయి గీ తీరుగా బీరువాలు ఎత్తుకపోతున్నారు. ఏం చేస్తాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి, అంతే కదా. వానకాలంలో ఒక గంట సేపు గట్టిగా వాన కొట్టిందంటే సిటీలా కొన్ని కాలనీలు రోడ్లు మునిగిపోతాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఇది వానకాలం కాదాయే, ఈ నడుమ వానలు కూడా పడకపాయే. అయినా ఉరుము లేని పిడుగు లెక్క వరద నీళ్ళతోటి కాలనీలు మునిగిపోయేటాలకు ఇదెక్కడి కథరో, ఈ నీళ్ళెక్కడి, ఈ వరదేంది అని పరిశాన్ అయిండ్లు మణికొండలో ఉండే పబ్లిక్. హైదరాబాద్ లో ఉన్న మణికొండ ఏరియా ఇది. అగో చూస్తున్నారా, కాలనీ రోడ్ల మీద వరద నీళ్లు వారుతున్నాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లకు సుధ నీళ్లు వచ్చినాయి. 5 నిమిషాలల్లా 6 అడుగుల దాకా చేరినాయట. 10-15 కార్లు బైక్లు మునిగిపోయినాయట. అరే వాన లేదు, ఉరుము లేదు, వాతావరణ శాఖ వార్నింగ్ లేదు, ఈ వరద నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని పరిశాన్ అయిండ్లు ఆ కాలనీలో ఉండే పబ్లిక్. అసలు ముచ్చటేందనంటే ఆ ఏరియాలో ఉండే ఒక పెద్ద పైప్ లైన్ వలిగిపోయిందట. దాని బాపతి నీళ్లు గిట్ల ఫుల్ ఫోర్స్ తోని రోడ్డు మీద వారుకుంటా కాలనీలోకి వచ్చినాయి. వెంటనే హైదరాబాద్ రంగంలోకి దిగి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి సెల్లార్లో చేరిన నీళ్ళందు ఓడేసిల్లు. ఏందో ఏమో ఎప్పుడు ఏమైతుందో తెలుస్తలేదు అనుకోవట్టిర్రు మణికొండ పబ్లిక్. పోలీస్ డిపార్ట్మెంట్ల 76 కొలువుల్లో జాయినింగ్ జరిగిందట ఇవాళ. అందుకనే పెద్ద ఈవెంట్ చేసి జాయిన్ అవుతున్న తోటి తీరు ప్రదర్శనలు ఇప్పించి మరి కొలువులో చేర్చుకున్నారు. అగో పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు, ప్రదర్శన అంటున్నారు, అంటే కళాకారుల కోట్లో వచ్చిన కొలువులా ఏంది అనుకునేరు కాదుల్లా. మరి అసలు జాయిన్ అయింది ఎవరు, ఏం ప్రతిభ చూపెట్టిరో చూద్దాం పాండ్రి. ఎస్, కుక్కలే ఇవాళ కొలువుల జాయిన్ అయినాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 76 కుక్కలు విధుల్లో చేరినాయి. 25వ బ్యాచ్ అట వీటిది. షేరే ముందు అవి ఏమేం నేర్చుకున్నాయో అన్ని ప్రదర్శించినాయి. పోలీస్ సార్లతో పాటే కలిసి పరేడ్ చేసినాయి. గీ కుక్క చూడుండ్రి తాళ్ళ మీద ఎట్లా నడుస్తున్నదో. మళ్ళీ ఇంకా ఉత్తగానే కాకుండా కళ్ళకు గంతలు కట్టుకొని కూడా నడిచొచ్చి నమస్తే చెప్పింది. ఇక ఇంకో జాగిలమేమో పోల్ మీది నుండి, రింగుల నుండి, ఎత్తు వంపుల నుండి ఉరికేదే ఉరికింది. అటెనక ఇంకొక జాగిలం దాని బలమేందో చూపెట్టింది. నోటితోటి తాడును పట్టుకొని గుండ్రంగా తిరుక్కుంటా ఎంత తిప్పినా అస్సలు జారిపోకుండా గట్లనే ఉన్నది గట్టిగా పట్టుకొని. కూసోమంటే కూసునుడు, పడుకోమంటే పడుకునుడు అన్నీ వేస్తాయట. దొంగ బడివేగాళ్లను చీల్చి చెండాలుతాయట. అన్ని తీర్ల ట్రైనింగ్ అయిపోయి ఇయ్యాల కొలువుకెక్కినాయి అన్నట్టు. మొయినాబాద్లో జరిగింది ఇది.
కానీ భలే ఉన్నదిలే జాగిలాల ప్రదర్శన. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.